తారకాసురుడు యొక్క వధ కోసం ఆవిర్భవించబడినాడు సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడు మరణం చెందిన తర్వాత తారకాసురుడు అన్నగారు శూరపద్మాసురుడు, మహకీచకుడు అనమాట. మొత్తం రాక్షస జాతి అంతా కూడా అంతమొందించేశాడు. కాబట్టి ఎలాగైనా సరే మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంతు చూడాలని శూరపద్మాసురుడు తిరుచెందూరు అనేటటువంటి క్షేత్రం దగ్గర యుద్ధానికి తలబడతాడనమాట. ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధం చేసుకునేటప్పుడు శూరపద్మాసురుడు ఒక చెట్టు త్వరలోకి వెళ్ళిపోతాడు అనమాట. స్వామివారు శూలాన్ని వేస్తాడు, శూరపద్మాసురుడు రెండుగా విడిపోతాడు. శూరపద్మాసురుడు చనిపోవడానికి ముందు సుబ్రహ్మణ్యుని ఒక వరం అడుగుతాడు. గృహ, నేను ఇన్ని రోజుల పాటు నీతో యుద్ధం చేస్తున్నానే కానీ మనసులో బాధగా ఉంది. ముక్కుపచ్చలారని బిడ్డవి, నా వల్ల నీకు ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి, కానీ ఎక్కడ నీలో అలుపు లేదు. కానీ నాకు ఒక వరం ప్రసాదించు, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని నీ సేవకు నియోగించుకో అన్నాడు శూరపద్మాసురుడు. వరాలు ఇవ్వడంలో సుబ్రహ్మణ్యుడు దిట్టండి. కానీ అడిగిందల్లా ఇస్తాడు, కానీ అడిగినప్పుడల్లా ఇవ్వడు. చూసా, అదొక మిలిక. అడిగిందల్లా ఇస్తాడు, కానీ అడిగినప్పుడల్లా ఇవ్వడండి. అది సుబ్రహ్మణ్యుడు. అది ఎందుకో తర్వాత చెప్తా. ఒక శరీర భాగం నెమలి, ఒక శరీర భాగం కోడి. ఇంకో శరీర భాగం కోడి పుంజు. స్వామి పడుకున్నప్పుడు, నాయన అలిసిపోయి పడుకున్నావు కదా, లే తెల్లవారింది, నీ భక్తులు వస్తున్నారు అని సేవలో భాగంగా కోడి పుంజ అని చెప్తాడు. అందుకే తమిళ్లో దానికి సేవల్ అని పేరు. సేవల్. ఓకే. రెండు, ఇది మయిల్ అనమాట. నెమలికి మయిల్ అని పేరు. నెమలి. ఈ రెండు వాహనాలతో స్వామికి సేవ చేసుకుంటున్నాడు ఆయన. అయితే ఒకానొక సందర్భంలో ఈ శూరపద్మాసుర వధ అన్నీ అయిపోయాయి. కైలాసానికి జై జయ ధ్వనులతో కైలాసానికి తీసుకెడుతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి. దేవతలందరూ కలిసి. విష్ణుమూర్తి కూడా ఆ పసివాడిని చూడాలనిపించింది. చక్కగా సంతోషంగా వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చూస్తారు. వేరు పెరుమాడు విష్ణు మహావిష్ణువు. ఆనంద భాష్పాలు వస్తాయి చూడండి. మనకి ఏదైనా మనకి మనసుకి హత్తుకునేది ఏమైనా ఉంటే మనకి తెలియకుండా ఆనంద భాష్పాలు వస్తాయి కదా. అబ్బాయి ఎంత బాగున్నాడు బిడ్డ, పసివాడు, ఇంత చూడచక్కని స్వరూపం, ఈశ్వరుడికి కుమారుడిగా లభించాడు. ఇలాంటి ధైర్య పరాక్రమశాలి, బుద్ధిశాలి నా కడుపున పుడితే ఎంత బాగుండు. కనీసం ఆడపిల్లలున్నా కన్యాదానం చేసుకుని అల్లుడిని చేసుకునేవాడిని కదా, నాకు మారుకొడుకు అయ్యేవాడు కదా అని అనుకుంటుంటే దేవతలు కదండి సంకల్ప బలం. ఆనంద భాష్పాల్లోంచి రెండు ఆనంద భాష్పపు బిందువులు నేలమపడ్డాయి. ఈ కంటి నుంచి వచ్చినటువంటి ధార ఆనందధార, ఈ కంటి నుంచి వచ్చిన ధార అమృతధార. అమృతధారలోంచి వచ్చిన చుక్క అమృతవల్లి అనే పేరుతో, ఆనందధారలోంచి వచ్చినటువంటి చుక్కలో ఆనందవల్లి అనేటటువంటి పేరుతో ఈ రెండు కన్యామణులు వచ్చారు. నాన్నగారు నమస్కారం, మా పుట్టుకు కారణం ఏమిటని అడిగారు. అదిగోటి చూడండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు జగద్రక్షకుడు. నేను ఆయన్ని చూస్తూ ఈ ఆనంద భాష్పాలు రాల్చాను. అందువల్ల మీరు ఆవిర్భవించబడ్డారు కనుక మీరు వారికి కైంకర్యం అవుతారు. ఆయనకే కదా సొంతం, ఆయన వల్ల వచ్చేవి. ఎవరి వల్ల నువ్వు ఆవిర్భవించబడ్డావు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆనంద భాష్పాలు అక్కడ అందుతాయి. కానీ లోక కళ్యాణం కోసం కాస్త కథాంశం నడవాలి. ఆయన కళ్యాణం చేయాలంటే సామాన్య విషయం కాదు. నువ్వు 36,000 సంవత్సరాల పాటు తపస్సు చేయాలి. కాబట్టి నువ్వు ఇంద్రుడి దగ్గరికి పెంపకానికి వెళ్ళిపో అని చెప్పి ఇంద్రుడి దగ్గరికి పంపించేస్తారు ఈ అమృతవల్లిని. ఈ ఆనందవల్లి అనేటటువంటి అమ్మాయిని నువ్వు భూలోకంలో నంబిరాజు అని పిలువబడేటటువంటి కోయవారి సామ్రాజ్యంలో యువరాణిగా పుడతావు. అక్కడ సుందరవల్లి అని పేరు తెచ్చుకుంటావు. అక్కడ నువ్వు వెళితే నిన్ను ఆయన వరించుకుని వస్తాడు పెళ్ళికి అన్నాడు. ఈ విధంగా ఇద్దరు పెంపకానికి వెళ్ళిపోయారు. ఈ అమృతవల్లి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళగానే దేవసేన అయింది. ఆ దేవసేన అమ్మవారిని బాధ్యతలన్నీ వహించి ఆవిడ పట్ల ఏ లోపం లేకుండా చూసిన వాళ్ళు ఎవరంటే ఐరావతం అనమాట. ఆ ఐరావతాన్ని ఎక్కి ఈవిడ ఆడుకునేది. దేవతలందరూ కలిసి, మరి యువరాణి కదా, రండి రండి వెనకాల రండి అనేది. దేవతలందరూ తన వెనకాల సైన్యమే వచ్చారు కనుక ఈవిడికి దేవసేన అని పేరు వచ్చింది. అర్థమవుతుంది విషయం. ఆ విధంగా ఈ కోయవారి వంశంలో ఈవిడ జన్మించవలసి వచ్చింది. వల్లి జన్మం చాలా గొప్పగా ఉంటుందండి. ఆ కళ్యాణం కూడా చాలా రమ్యంగా ఉంటుంది. చిలకడ దుంపల వనంలో పుట్టింది వల్లి. అందుకే తమిళలో ఆవిడకి వెள்ளிకిழంగు అని పేరు. వెள்ளிకిழంగు అంటే తెల్లగా మెరిసిపోతున్న దుంప. ఆ వెள்ளிయే వల్లి అయిందనమాట. వెள்ளிకిழంగు, అందులో పుట్టింది ఆవిడ. కారణాంశ పురాణాధారం ప్రకారం ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. శూరపద్మాసుర వధానంతరం నారదుడు ఏం చెప్తాడంటే ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఓ ఇంద్ర, నేను ఒక మాట అడుగుతాను.
ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా బహుమానం మంచి పని చేసినప్పుడు వాళ్ళకి ఒక బహుమానం ఇస్తాం కదా. మరి దేవతలకు రాజుగాను ఉన్నావు కనుక నేను ఒక మాట అడుగుతున్నాను. ఆ బాలుడికి, ఇటు దేవతలకి అటు లోకానికి ఇంత మేలు చేసి పెట్టిన బాలుడికి నీ తరపు నుంచి ఏమైనా ఒక చిన్న బహుమానం ఇస్తానంటే ఇవి బాగుంటుంది, నీ పెద్దలకి నిలబడుతుంది. ఇమ్మన్నాను కదా అని చెప్పి చౌకబారి ఇచ్చావు ఉష్మి కాదు. వెలకట్టలేనిది, విలువ తగ్గనిది ఏదైనా ఉంటే నీ దగ్గర ఉంటే ఇచ్చే అన్నాడు. ఏముంది, నా కుమార్తె. వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే నా కుమార్తె చెప్పు, ఇమ్మంటే నేను కన్యాదానం చేస్తాను. అది ఈ మాట నీ నుంచి రావాలని ఈ మాట అన్నా. పద మనం అక్కడికి వెళదాం, మధురై వెళదామని సుందరేశ్వర మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మని ప్రార్థన చేసి వాళ్ళని అడిగితే తథాస్తు అన్నారు. ఆ కళ్యాణం అక్కడ జరిగింది, తిరుప్పరకుంట్రలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? దక్షిణాయనంలో కార్తీక మాసంలో శుద్ధ షష్ఠి రోజున సూరపద్మాసుర వద స్కంద షష్ఠి బ్రహ్మోత్సవం అనంతరం జరిగింది కళ్యాణం. దక్షిణాయనంలో జరిగింది కనుక ఈవిడికి యోగ దక్షిణాయన నాయకి అని పేరు. అప్పటి నుంచి ఈవిడికి దేవసేన అమ్మవారికి అమృతవల్లి ఎక్కడ విష్ణు కుమార్తెగా ఉన్నప్పుడు, దేవసేన ఎక్కడ ఇంద్రుడి పెంపకంలో ఉన్నప్పుడు 6 ముఖాల నాయకుడికి దేవేరైంది కనుక ఈవిడికి షష్ఠీదేవి అని పేరు. ఓకే ఓకే. ఇప్పుడు స్కందగిరి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రమేనా? ఓకే ఓకే. ఈ విధంగా ఈవిడికి యోగ దక్షిణాయన నాయకి అని పేరు. ఆవిడికి వల్లీదేవిని ఉత్తరాయణంలో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి భోగ ఉత్తరాయణ నాయకి అని పేరు. 6 నెలల పరిపాలన, మన కాలం ఏటి కాలం 6 నెలల పరిపాలన వల్లి అమ్మది. 6 నెలలు స్వామి చేత మనకు భోగా ఇప్పిస్తుంది ఆవిడ. అది ఉత్తరాయణంలో జరిగింది. అది కోయవారి సాంప్రదాయంలో జరిగింది కళ్యాణం. అయితే ఆయనకి కులగోత్రాలతో సంబంధం లేకుండా మహారాజు కదండి, మహారాజు కోయవారి అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఆయన కోయవారి సాంప్రదాయంలో జరిగింది. అక్కడ పెళ్లి చేసుకుని తిరుత్తుని తీసుకొచ్చాడు ఆవిడ్ని. అప్పుడు పెళ్లి పెద్ద ఎవరని అడగని దేవసేన అమ్మవారు. ఆవిడ దగ్గరుండి నడిపించింది వివాహాన్ని. పెళ్లికి నాంది నారదుడు, దగ్గరుండి పూనుకున్నది వినాయకుడు. చూసారా, విఘ్నాలే లేవి అసలు బ్రహ్మాండం. అది అద్భుతమైన. ఈవిడికి దక్షిణ భోగాలు ఇస్తుంది, ఆవిడ యోగాలు ఇస్తుంది, ఈయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇంకేం కావాలండి? మీకు విషయం తెలిసిన దేవసేన అమ్మవారు కూడా వ్రతం ఉందండి. ఈవిడికి షష్ఠీదేవి అని పేరు చెప్పాను కదా. మనకి సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి శుక్రవార వ్రతాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో షష్ఠీదేవి వ్రతం కూడా ఉందండి. ఇది పురాణ వ్రతం, పాతకాలపు వ్రతం ఇది. ఈవిడికి గర్భరక్షాంబిక శిశు సంక్షేమ దేవత అని పేరు. సంతానం లేక బాధపడేటటువంటి వాడికి కల్పవృక్షం అండి. ఓకే, ఎలా చేస్తారు అని చెప్తారు? దీనికి విధానం చాలా పెద్దది ఉంది. అయితే నేను ముందు ఈ సభ ఇప్పుడు మనం ఇందులో మంత్రం చెప్పేస్తాను తప్పకుండా. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత మహా షష్ఠీదేవ్యై నమో నమః. ఓం శ్రీమాత మహా షష్ఠీదేవ్యై నమో నమః. ఈ మంత్రాన్ని అన్ని తరహాల వాళ్ళు చదవచ్చు. ముఖ్యంగా సంతానం లేక బాధపడేటటువంటి వాళ్ళకి, గర్భదోషాలు గర్భవాతాలు ఉన్న వాళ్ళకి, పంధ్యదోషాలు ఉన్న వాళ్ళకి, పిల్లల్లో ఎదుగుదల లేకపోయినా, బాలారిష్టాలు బాలగండాలు ఉన్నా, పిల్లలు పెద్దవాళ్ళే బుద్ధి మంచి లేక ఇష్టవచ్చిన దారిలో ఉండి వాళ్ళు స్థిరత్వంగా లేకపోయినా వాళ్ళందరినీ కాచి కాపాడుతుంది తల్లి. ఈవిడికి మహామంత్రసాని అని పేరు. మంత్రసాని, పురుళ్ళు పొడల దిట్ట. ఈవిడ ఆది పరాశక్తిలో 6వ అంశ. ఈవిడ వాహనం పిల్లి. చాలా చిత్రం అండి. కథ వింటే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. అంత చిత్రంగా ఉంటుంది ఈ కథ. ఇంకా మీరు ఇంకో మాట చెప్తే మరీ ఆశ్చర్యపోతారు. పురుడు వచ్చిన 6వ రోజున పురిటి మంచం మీద వ్రతం చేయమని శాస్త్రం. చూడండి, అది ఎంత నిజమా అనిపిస్తుంది. పురిటి వచ్చిన 6వ రోజున ఆ పురిటి బాలయంత్రాలు, ఆమె భర్త, ఆ పసికందు పక్కన ఒక గుడ్రాయి పక్కన పెట్టుకుని పురిటి మంచం మీద వ్రతం చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ తాంబూలాలు తీసుకుని అక్షతలు వేసి భోంచేస్తారు. ఆ రోజున మరి పురిటి యొక్క ఉంటుంది కదా అని అంటారు. దాన్ని అంటే మైలను మనం సంబోధించకూడదండి. దాన్ని వృద్ధి అనాలి. పురుట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, పురుట్లు మైల్లో ఉన్నామంటారు. ఆ పదం కాకుండా మేము వృద్ధిలో ఉన్నామండి. పిల్లలంటే వృద్ధే కదండి, వంశం వృద్ధిలో. ఆడపిల్లగానే మగ పిల్లడు కానీ వృద్ధి కదా అది. కాబట్టి మేము వృద్ధిలో ఉన్నామండి అని చెప్పాలన్నమాట. అప్పుడు అర్థం, ఓహో వృద్ధిలో ఉన్నారా పిల్లలతో అంటారనమాట. 6వ రోజున చేయాలి. ప్రతి సందర్భంలోనే నెలలు నిండిపోయిన తర్వాత కూడా ఆ గర్భిణి చేత చేయిస్తారు. బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తుంది మహాతల్లి. ఈ వ్రతం మన తెలుగు వాళ్ళకి అందించే ప్రయత్నంలోనే నేను నా మాధ్యమం ద్వారా యూట్యూబ్ నా ఛానల్లో నేను అందరికీ చెప్తున్నాను. అందరూ చేసుకుంటున్నారు. వాళ్ళ అనుభూతులు కూడా నాకు అందుతున్నాయి. సంతోషిస్తున్నాను.
ఇంతకన్నా ఏం కావాలంటే అందరూ బిడ్డ పాపలతో ఉండడం కంటే. నిజం నిజం. కానీ ఇన్ని సంవత్సరాలుగా మీరు భగవతార్చనలో ఉన్నారు, ఎప్పుడైనా భగవంతుడు నిజంగా ఉన్నాడు బాబోయ్, ఆయన లేకపోతే ఈ మాత్రం ఈ స్థాయిలో నేను ఉండేవాడిని కాదు అన్న సందర్భం ఏదైనా మీ జీవితంలో కనిపించిందండి? ప్రతి అడుగడుగునా నా జీవితంలో అవే కనిపించాయండి. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా, ఎందుకంటే తీవ్రమైనటువంటి, కానీ బాగా నాకు అనిపించింది ఏంటంటే కడుపేదరకం అనిపించినప్పుడు కూడా దీనికి బాధపడలేదండి. అవునా? మహా అదృష్టం. కడుపేదరకం అనిపించినప్పుడు కూడా, కడుపేదరకం అనుభవించాం, కానీ ఏమిటో తెలియదు, కానీ ఆ పూటకి రాజభోజనం మాత్రం దొరికేసేదండి. ఇంతకన్నా ఇంకేం కావాలండి. ఇలా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ తినలేదంటే దీర్ఘరోగం, పెట్టలేదంటే పట్టని రోగం. అలాగా ఏంటంటే భగవంతుడి దయ వల్ల ఎంత కడుపేదరకు అనుభవించినా మనం తినడమే కాకుండా 10 మందికి ఇలా చెయ్యి ఉంచాడండి. ఇది ఇంతకంటే ఇంకా మనం ఇంకా మనం ఇంకా కష్ట సుఖాలు అంటారా, మన రాతండి. అది భగవంతుడు ఏం చేయలేడండి, భగవంతుడు ఏం చేయలేడు. మీది ఆ వీడియో, ఒక వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే బాబుది సిమ్టమ్స్ అసలు ఏం లేవా సార్? యాక్చువల్లీ లేదండి, లేదు. ఎందుకంటే పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుని వచ్చాను. చాలా, ఎందుకంటే పిల్లలు ఎంత నా అంత వెళ్ళినా వాళ్ళకి నేను ఒళ్ళు నలుగు పెట్టి నీళ్లు పోసేది నేనే. పిల్లలు వచ్చారంటే వాళ్ళకి సాంబ్రాణేసి నలుగు పెట్టి నీళ్లు పోసేది నేనే. పై చదువులకు ఇంకా క్రమపాఠి అవ్వాలన్నమాట. వేదం పూర్తి అయిపోయింది, క్రమపాఠి వెళ్ళాలి. దగ్గర 2 నెలలు ఉన్నాడు, వచ్చాడు. కానీ ఈ ఒక్క అప్పుడు కదా పిల్లలని మా డాక్టర్ గారి దగ్గర పిల్లలు ఎప్పుడు వచ్చినా నేను బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళని బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. నేను ఇక్కడికి వచ్చినా బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. ఇంచుమించు నెలకి అక్కడే నెలకి చాలా రోజులు అక్కడే ఉండేవాడిని. తీసుకెళ్ళాను. అప్పుడు కూడా తిట్టేవారు, ఏమిటండి శుభ్రంగా ఉన్న పిల్లలు బ్లడ్ టెస్ట్లు అంటారంటే, వద్దండి చేయించండి, నా మాట వినండి. కానీ ఇన్ని మందులు ఇచ్చి పంపించేవాడిని. గబుక్కన ఏమైనా వస్తే నేను వెళ్ళేలోగా వాళ్ళకు కొంచెం సేఫ్గా ఉండాలి కదా, ఎమర్జెన్సీగా ఉండాలని అన్ని పెట్టి పుస్తకాలు మీరు రాసి, ఇవి ఎక్స్పైరీ డేట్స్ ఇక్కడ నుంచి ఉన్నాయి నాన్న, అన్నీ చూసుకోండి అని చెప్పేవాడిని. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఒక వారం రోజుల క్రితం మళ్ళీ పిల్లాన్ని క్రమపాఠికి దింపాడని కానీ వెళ్ళి, వాడికి కొంచెం సభలకు వెళ్ళడానికి కొంచెం మంచి మంచి పంచులు, పెద్దంచు పంచులు వాడికి ఇష్టం అన్నమాట. నాకు అవే కట్టుకుంటే వాడికి అది ఇష్టం. అందుకని వాడి కోసం అని చెప్పి 10 రకాల పంచులు కొనుక్కుని వాడికి ఇవ్వడానికని వెళ్ళి, అంటే వెళ్ళింది కూడా ఏంటంటే పిల్లాన్ని చూడాలనే వంకతో పంచులు పట్టుకెళ్ళాలి. ఇంకేం ఉండదండి, మాధుర్యం ఉండదు. అమ్మా నాన్నకి ఎవరికైనా పిల్లలే లోకం. నో డౌట్, నో డౌట్. జీవితం లేదని మాకు అనుభూతి ఉందంటే కడుపు తీపిని మించిన అనుభూతి లేదమ్మా. ఆ విధంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా 2 రోజులు అక్కడే ఉండి చూసా. నవనీతల్లో ఉంటాడు పిల్లాడు, దెబ్బపండే. ఒకసారి నాకు ఫోన్ చేసి, నేను వచ్చేసాను. వచ్చిన వారం రోజులకి చేసి, నాన్న అక్కడ అందరూ కష్టపడుతున్నారు, ఏం కంగారు అయిపోతున్నారు, ఏనన్నా గొంతలు. ఆ రోజున ఇది శ్రావణ పూర్ణమి, దంజాల పూర్ణమి. పొద్దున ఫోన్ చేసినప్పుడు గొంతు బొంగురుగా మాట్లాడుతున్నాడు, జలుబు చేసి. ఎందుకు అలా మాట్లాడుతున్నాను నాన్న అంటే, ఏం లేదు నాన్న, నిన్న జలుబు చేసింది నాకు అన్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేసి, కొంచెం మిరియాల కషాయం తాగు నాన్న, తగ్గిపోతుంది అని అన్నా. రాత్రి 10 గంటల, ఆ రోజు మా ఇంట్లో పూజ, సుబ్రహ్మణ్యుడి పూజ. 10 గంటలకు ఫోన్ చేసి, నాన్న అక్కడ అందరూ కష్టపడుతున్నారు, కంగారు పడిపోతున్నారు, నాకు బాగోలేట్టు నాన్న అని. నీకు బాగోపడం ఏంటి నాన్న, కంగారు పడడం ఏంటి, నువ్వు బాగోపడం ఏంటంటే, అప్పుడు వెంటనే వార్డెన్ ఫోన్ చేసి, మీరు ఎమర్జెన్సీగా రావాలన్నాడు. అదేమిటి ఎమర్జెన్సీ అంటే, అంతే. మళ్ళీ మీరు వచ్చి మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళిపోండి, మీరు రాజమండ్రికి తీసుకెళ్ళి చూపించండి అన్నారు. జలుబుకి తీసుకెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి చూసుకున్నా. తర్వాత మళ్ళీ 1 గంటకు ఫోన్ చేసి, మీరు బయలుదేరారా అన్నారు. సార్ బయలుదేరిపోయాను, ఎమర్జెన్సీగా ఎలా పడితే అలా కట్టుగుడ్డలతో వెళ్ళిపోయాను. మా శిష్యుడు తేజ అని భగవంతుడి దయ వల్ల, పాపం నిజంగా వాడు రుణం నేను తీర్చుకోలేనండి. వాడు నాకు కూడా ఉన్నాడండి, వాడి పేరు తేజ. వాడు నిజంగా వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళందరికీ, వాళ్ళ తమ్ముడికి చేతిలో దండం పెట్టాలి. పిల్లాడు వస్తాడు, తీసుకెళ్ళండి. కట్టుగుడ్డండి, మారుగుడ్డ లేదు. అలా వెళ్ళిపోయాను. వాడే దగ్గరుండి చూసుకుని చేసాడనమాట. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత రైలకి, పని చేయండి, మీరు ఇంకా కుంభకోణం రావద్దు, ఇక్కడ పాండిచ్చేరి వచ్చేయండి అన్నారు. పాండిచ్చేరి ఎందుకండి? లేదు, అక్కడికి అంబులెన్స్ వచ్చిందండి, అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు, సౌండ్ వచ్చేస్తుంది నాకు. ఇప్పటికీ చెప్తే నమ్మరండి, నాకు అంబులెన్స్ వింటే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది అనమాట. నాకు పిచ్చెక్కిపోతుంది అనమాట. పిల్లాడిని మాట్లాడుతున్నా, వాడికే తెలియట్లా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు నాన్న, నాకు తెలియదు, కానీ సీరియస్ అట అంటున్నాడు వాడు.
వాడికే తెలియదండి చూడండి. అవును. అప్పుడు పాండిచ్చేరి హాస్పిటల్ పేరు కూడా మర్చిపోయాను. ఆ హాస్పిటల్కి తీసుకెడితే ఒళ్ళంతా చూడండి దెబ్బ కొడితే మనకి తట్టు ఎర్రగా అయిపోతుంది చూసారా, అలా వచ్చేసింది. టెస్టులు చేశారు, చేస్తే అందులో లుకేమియా ఉందండి, స్టేజ్ దాటిపోయిందండి. ఒక 20 రోజుల నుంచి లేదండి. కాదు, అంతకుముందు మీరు చాలా టెస్టులు చేయించారు కదా. అందులో కూడా రాలేదండి, అందులో కూడా రాలేదండి. నేను అనుభవించే కర్మ ఉంది కదండి అమ్మా, మాయ కమ్ముతుంది అనమాట. నాకు తెలిస్తే బతికించుకుంటాను కదా, అది నాకు భగవంతుడు ఇచ్చిన దౌర్భాగ్యం అంతే. రాజమండ్రి తీసుకొచ్చారా అప్పుడు వారం రోజులు అక్కడే ఉన్నానండి. వారం రోజులు అక్కడే ఉన్నాను. ఇంకా ఆఖరికి రాను డాక్టర్ గారు ఇంకా లాభం లేదని చెప్పేశారు. మన ఊరు కాదు, మన లోకం కాదు, మన మనుషులు లేరు అక్కడ. పాండిచ్చేరి అంటే ఎవరు లేరు. డబ్బు కూడా చూసుకోవాలి కదండి. మీకు ఒట్టిదే నాకు నిజమండి, దౌర్భాగ్య స్థితిలో ఉన్న డబ్బులు లేని స్థితి నాది. అప్పుడు నన్ను ఆ విధంగా నన్ను ప్రతి రూపాయి ఇచ్చి నన్ను కాపాడిన వాళ్ళు ఎవరంటే నా అభిమానులండి. మా పీఠానికి వచ్చిన నా భక్తులు నా అభిమానులు కాదు. అప్పటికి నేను మాధ్యమంలో రాలేదండి. అప్పటికి మాధ్యమాలు నాకు తెలియదు, యూట్యూబ్లోకి ఇన్స్టా ఇవన్నీ నాకు తెలియదు. నా భక్తులు మా చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ నన్ను కాపు కాసేసారండి. ఈరోజు నుంచి చెప్పుకోవాలి. పాపం అలా డబ్బులు పోసేసి తీసుకెళ్ళండి, పిల్లాన్ని తీసుకెళ్ళండి, మీరు ఎంతోమందికి ఇక్కడ పిల్లలు పుట్టాలని స్వామికి సేవ చేసిన వాళ్ళు మీరు పట్టుకెళ్ళండి అని ఆ విధంగా ఇచ్చి పిల్లని హైదరాబాద్ ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ బాలకృష్ణ గారు హాస్పిటల్ ఏదో ఉంది కదా, పేరు మర్చిపోయాను, బసవతారకం గారు ఆసుపత్రి, ఆ ఆసుపత్రికి తీసుకొచ్చాను. బెంగళూరు వెళ్ళిపోయాను. ఇంకా ఏమిటో ఒకటి కాదు, శివమొగ్గ అన్ని చోట్లకి తీసుకెళ్ళిపోయాను. లాభం లేకపోయిందండి. రాను బిడ్డ క్షీణించి 20 రోజులండి నా కళ్ళ ముందే క్షీణించిపోయాడు. కన్న తండ్రి కూడా కనుమరుగు ఉండాలంటారు కదా అన్నం పెట్టేటప్పుడు. నా పిల్లలకి నేను అలా మరుగ్గా పెట్టేవాడిని అన్నం. వాళ్ళు ఎంత వయసు వచ్చినా ఏమిటో కనుమరుగ్గా అన్నం పెట్టేవాడిని. పిల్లాడు ఆకలి దాహంతోనే వెళ్ళిపోయాడు అనమాట. అది నాకు చాలా బాధ అనిపించింది. ఆర్థికంగా లావు ఉన్నవాడిని కాదు నేను, కానీ ఎలాగ నేను వీళ్ళకి అన్నం పెట్టాలి, వాడి పేరు చెప్పుకుని ఎలాగ నేను ట్రస్ట్ నడిపించడానికి వాటికి దగ్గర డబ్బులు 2 వాటితో పడలేనండి. మనుషులు ఉండాలండి, లెక్కలు కట్టాలి, చెయ్యాలి, చెందాలి, అవన్నీ నేను పడలేను. అందుకని నేను మా అబ్బాయి నాకు చెప్పాడు అనమాట, నాన్న నువ్వు టిక్ టాక్ చేస్తావా అని అడిగాడు. వాడికి అంటే చాలా ఇష్టం. టిక్ టాక్ అంటే ఏంట్రా అన్నాను. నాన్న నువ్వు ఇక్కడ చేస్తే నేను అక్కడ ఉంటాను, నీతో పాటు నేను పాటలు పాడాలి, నీతో పాటు నేను డ్యాన్సులు వేయాలి, నీతో పాటు నేను చేయాలి, వంటలు చేయాలి, ఇవన్నీ నువ్వు చెప్తే నువ్వు ఎక్కడో ఉంటావు నాన్న అన్నాడు. నిజంగా వాడు చెప్పినట్టుగా నేను ఎక్కడో ఉన్నాను, వాడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాడు వేసిన ఒక చిన్న విత్తనం బాబు అంటే వాడు కాబట్టి అయ్యో అలా అనాలమ్మా. ఈ రోజు మీరు ఇంత పెద్ద వృక్షం అయింది ఈ రోజున. అదేనమ్మా, ఇదంతా వాడి దయా ధర్మ భిక్ష. ఇది మాత్రం నిజం. ఇది నాకు పునర్జన్మ, నాకు వాడు వెళ్ళిపోయి నాకు పునర్జన్మ ఇచ్చాడు. మీరు ప్రతిరోజు చేసే భగవంతుని సేవలో ప్రతి నిమిషం బాబుని మీరు తలుచుకుంటూనే ఉంటారు. కానీ నాకు బాధపడుతూ ఉంటాయి, ఎందుకంటేనమ్మా ఇది జరగకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల చేతిలో వెళ్ళిపోతే అంతం. పిల్లల చేతిలో తల్లిదండ్రుల చేతిలో పిల్లలు వెళ్ళిపోతే అది దౌర్భాగ్యం అనమాట. నాకు భగవంతుడు అలా నేను అప్పుడు హైదరాబాదే రాకూడదు అనుకున్నాను. అయ్యో ఎంత మాట. ఎందుకంటే నేను ఈ హాస్పిటల్ అన్ని తిరగని హాస్పిటల్ లేదు. ఈ విధులు తిరిగితే నాకు గాబరా వచ్చేసేది అనమాట. చూడండి భగవంతుడు మనం అనుకునేది ఏది చేయడు. హైదరాబాద్లో ఇప్పుడు చుట్టూ తిరిగేస్తున్నాను ఈ షూటింగ్ నిమిత్తం చేద్దాం. ఎన్నిసార్లు వచ్చానో చూసారా. అది ఏది మనం అనుకున్నట్టు జరగదమ్మా, అంతే. ఈ విధంగా మా పిల్లవాడు నాకు ఇచ్చిన ఇదన్నమాట. నేను గెలిచానా ఓడిపోయానా చెప్పండి. అలా అనకండి. కాదు చెప్పండి. అలా అనకండి. మా అమ్మ కదా బంగారు తండ్రి. గెలిచానా ఓడిపోయానా ప్లీజ్. ఇప్పుడు మీ చేతులారా మీరు చేసింది ఏం లేదు కాదు, ఒప్పుకుంటారా? అది ఒప్పుకుంటారు కదా. మీ సాయశక్తులా మీరు ఎంత బాగా పెంచాలో ఒక మంచి తల్లిదండ్రులుగా మీరు పెంచారు. అది భగవంతుడు అలా రాస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎంతో అపురూపమైన దాన్ని తీసుకుపోయాడు. నన్ను తీసుకుపోవచ్చు కదా. అయ్యో అందంగా ఉండేది. పిల్లల చేతిలో వెళ్ళిపోయిన తండ్రినని నన్ను ఉంచేశాడు.